సో, ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లాస్ట్ డేట్ కాబట్టి సింపుల్ చెప్పేస్తాను. మనకేంటంటే మన అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. అప్లికేషన్ అనేది పంపించాలి. ఎక్కడికి అంటే ఈ యొక్క పోస్ట్ నంబర్ ఏదైతే ఉందో, ఏదైతే మనకి ఈ యొక్క నేమ్ ఏదైతే ఉందో అక్కడ మనం పంపించాలన్నమాట. అడ్రెస్ అనేది రాసి మనం డీడీ అనేది పే చేయాలి. డీడీ అమౌంట్ కూడా చెప్తాను. ఆ డీడీ అనేది దేనికి పే చేయాలంటే ఇది ఉంది కదండీ, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ అని ఉందిగా, సో ఇక్కడ పే చేయాలి. వీళ్ళు ఆల్రెడీ క్లియర్‌గా మెన్షన్ చేసి ఎవరైతే ఈరోజు మనకి 18 లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఈరోజు ఈవినింగ్ 5 లోగా 2 చేస్తారు. అప్లికేషన్ ఫిల్ చేసి పంపిస్తారు. అంటే మనకి ఫిల్ అంటే అక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు పోస్ట్ చేస్తే సరిపోతది. ఫిల్ చేయడం, దాంతో పాటు డీడీ అనేది పే చేయడం. ఈ 2 చేసిన వాళ్ళకి అప్లికేషన్ అనేది తీసుకుంటామని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే మనం ఎలా పంపించాలి ఏంటని చూసుకొని మీకు కిందన పీడిఎఫ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మనకి అప్లికేషన్ ఫార్మ్ అయితే లాస్ట్‌లో ఉంటది. సో, అప్లికేషన్ ఫార్మ్ అనేది డౌన్లోడ్ చేసుకొని సింపుల్‌గా మీ ఫోటో అనేది డీటెయిల్స్ అలా మనం అన్నీ పెట్టండి. పెట్టిన తర్వాత ఫోటోలోని వచ్చేసి మీరంటే ఈ రకంగా మీరు నేను గీత గీసాను కదా! ఇలా మీరు సైన్ అయితే చేయాలి. ఫోటో మీదనైతే సైన్ చేయాలి. దాంతో పాటు సపోజ్ ఇది మీరు యొక్క ఎడ్యుకేషన్ సంబంధించి గాని, ఆధార్ గాని ఏమైనా మీరు అటాచ్ చేస్తున్నారనుకోండి. దాంట్లో కూడా ఈ కిందన ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు సైన్ అయితే చేయాలన్నమాట. ఓకేనా? ఏ ఒక్క పేపర్‌లో సైన్ చేయకపోయినా సరే మీరు 100-200 రిజెక్ట్ అయితే అయిపోతారనమాట. చూసుకోండి ఒకసారి. ఓకేనా? లేదంటే సైన్ చేయకపోతే రిజెక్ట్ అయిపోతది. అయితే మరి ఎలాంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటే ఏ టు జెడ్ అనమాట. మీ 10థ్, ఇంటర్, డిగ్రీ మీ ఏ క్వాలిఫికేషన్‌కి అప్లై చేస్తున్నారో దానికనమాట. ఓకేనా? సో, 10థ్, ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, దాంతో పాటు మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, సో, ఈ రకంగా ఇన్‌కమ్ ఉంటాయి కదా! సో, ఇవైతే మీరు ప్రొవైడ్ అయితే చేయాలనమాట. అయితే మనకు ఫీ డీటెయిల్స్ గాని చూసుకుంటే ఓసీ క్యాండిడేట్స్ వచ్చి 500 అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వచ్చేసి 300 పే చేయాలి. మిగతా ఎవ్రీ పర్సన్ ఫిజికల్ హ్యాండిల్డ్ గాని, లేదంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ గాని ఫీజ్ అనేది లేదని చెప్పారు. మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకి టోటల్ 100 మార్క్స్ అనమాట. అదేంటి మీరు ఎగ్జామ్ లేదన్నారు కదా! మరి ఎగ్జామ్‌కి ఇక్కడ 100 మార్క్స్ ఉన్నదంటే ఇది ఎగ్జామ్ అయితే కాదు. ఓకేనా? మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి వీళ్ళేస్తున్న మార్క్స్ అనమాట. ఈ మార్క్స్ బట్టే వీళ్ళేంటంటే జాబ్‌లోని తీసుకుంటారని చెప్పడం అయితే జరిగింది. అంటే మీకున్న క్వాలిఫికేషన్‌లోనే మార్క్స్ ఎన్నొచ్చాయి, అలాగే మనకి మీరు ప్రెజెంట్ ఆ క్వాలిఫికేషన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయ్యింది, ఇలా ప్రతీదీ కన్సిడర్ అనేది చేస్తారనేసి వీళ్ళు క్లియర్‌గా చెప్పడం జరిగింది. దాంతో పాటు మీరు కోవిడ్‌లో చదివారా? లేదంటే దాని తర్వాత చదివారా? లేదంటే దాని ముందు చదివారా? ఇలాంటివన్నిట్లికి మీరేంటంటే వీళ్ళు మార్క్స్ అనేవి ఏస్తారనేసి చెప్పడం అయితే జరిగింది. అయితే మన యొక్క ఏజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ టోటల్‌గా మనకి ఎవ్రీ క్యాండిడేట్‌కి మాక్సిమం 52 ఇయర్స్ వరకు వీళ్ళు అవ్వడం అయితే జరిగింది. కాకపోతే మనకి నార్మల్‌గా అయితే 42. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ వచ్చేసి 5 ఇయర్స్ ఇచ్చారు. ఎక్స్ట్రా అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చి 3 ఇయర్స్ ఇచ్చారు. పర్సనల్ డిజబిలిటీ వచ్చేసి మనకి 10 ఇయర్స్ అయితే ఇచ్చారు. టోటల్‌గా మనకి ఫైనల్‌గా ఏంటంటే విత్ పర్సనల్ డిజబిలిటీతో కలిపి మనకి 52 ఇయర్స్ వరకు ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనం పోస్ట్ యొక్క డీటెయిల్స్ గనుక చూసుకున్నా, నేను రెండు పోస్టులు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మిగతా వాటిలకి క్వాలిఫికేషన్ అనేది కొంతమందికుంటాయి, కొంతమందికుండవు. బట్ చూడండి మీరు కూడా చూపిస్తాను. ఓకేనా? సో, ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్‌దొచ్చి మనం 10థ్ బేస్ తీసుకున్నా ఇదొచ్చి మనకి 15,000 సాలరీ ఉంటది. అండ్ ఇదొచ్చేసి మనకి 10థ్ దాంతో పాటు మీకు 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా పర్లేదన్నారు, లేకపోయినా పర్లేదన్నారు. దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ గాని, ప్రైవేట్ గాని హాస్పిటల్‌లో చేసినట్టు. ఒకవేళ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక మీకు ఇంకా యూజ్‌ఫుల్ అవుతదని చెప్పారు. పోస్ట్ చూసుకుంటే మనకేంటంటే అటెండర్, అలాగే మనకి వర్కర్, కుక్ కమ్ కేర్ టేకర్, సో, ఇలాంటివైతే ఇవ్వడం అయితే జరిగింది 10థ్ బేస్ మీద. మన డిగ్రీ బేస్ మీద చూసుకుంటే డేటా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత మనం ఇదొచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత 3 ఇయర్స్ అనేది సేమ్ దానిలాగే ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ప్రాబ్లమ్ లేదు, లేకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఉంటే మనకేంటంటే బెనిఫిట్ అవుతదని చెప్పారు. సాలరీ వచ్చేసి మనకి 18,000 అయితే వస్తుంది. దాంతో పాటు మిగతా వాటిలో చూసుకున్నా ఎల్ఎల్‌బి సంబంధించింది, మళ్ళీ బీఎస్సీ, ఎంఎల్టీ కోర్స్‌కి సంబంధించిన మనకుంది. దాని మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళకుంది. మళ్ళీ బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి పాంథటాలజీకి చేసిన వాళ్ళకి కూడా ఉండడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఇవన్నీ మనకి కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్నారు. కాకపోతే దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఉన్నది. ఆ 2 ప్లస్ పాయింట్‌లలో ఆ 2 చెప్తాను. ఫస్ట్‌ది వచ్చేసి మనకేంటంటే ఈ పోస్ట్‌లు 5 ఏవైతే ఉన్నాయో అవి ఈచ్ కేటగిరీ డివైడ్ అయితే ఉండవు. అంటే మనకి నార్మల్‌గా ఓబీసీకి ఇంత పర్సెంటేజ్ అనేది రిజర్వేషన్ ఉంటది. సో, ఈ రకంగా లేదంటే ఓబీసీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఆళ్ళకే పోస్ట్ ఉంటదని అంటాం కదా! సో, అలాంటిదైతే కాదు. ఎవ్వరైనా అప్లై చేసుకో ఈ 5 పోస్టులోను ఓబీసీకైనా రావచ్చు, ఓసీకైనా ఎలాగైనా రావచ్చు, ప్రాబ్లమ్ లేదనమాట. ఓకేనా?
దాంతో పాటు మనకి ఔట్‌సోర్సింగ్ అన్నాం కదా! కొన్ని కాంట్రాక్ట్ ఉన్నాయి కదా! ఈ 2 మనకేంటంటే పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వీళ్ళు ఫ్యూచర్‌లోనే చెప్పడం అయితే జరిగింది. బట్ ఇదొచ్చేసి ప్రెజెంట్ అయితే 1 ఇయర్, 2 ఇయర్స్, 10 ఇయర్ పీరియడ్ అయితే ఉంటదని చెప్పారనమాట ఇక్కడ. సో, ఈ రకంగా సింపుల్‌గా మన ఏపీలోనే జాబ్ అనేది పొందొచ్చు. సో, వీడియో అంతా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.